ముంత మసాలా చేస్తున్నానండి. ముంత మసాలా మరమల మసాలా ఎన్నో ఒకలాగా ఉంటాయండి. ముంత మసాలా అంటే డ్రైగా ఉంటుంది ఇలాగా. పార్సల్ కాంప్లెక్స్ మిక్చర్ అనేది
బజ్జీ మసాలా అనేది. అలాగే అంటే మరవాళ్ళ మసాలా బజ్జీ వస్తుంది, బజ్జీ మసాలా బరుగులు రావు. ఇది థర్డ్ జనరేషన్ అంటే మా తాతయ్య గారిది ఇదే అండి, మా నాన్నగారిది ఇదే. ఇప్పుడు నేను కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను. మాది ప్రాపర్ భీమవరం. 2008లో ఇక్కడికి వచ్చామండి. అప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నామండి. రీసెంట్గా మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు, నేనే చూసుకుంటున్నాను. కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంటే సేమ్ రెస్పాన్స్ అండి, ఇప్పుడు ఒకలాగే ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారా, ఇంకెక్కడన్నా వేరే ప్లేస్లో పెట్టారా? ఇంతకుముందు బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర ఉండేది, అది కేపీహెచ్పి కాలనీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కనే ఉండేదండి. ఇప్పుడు రీసెంట్గా ఈ షాప్ తీసుకుని షాప్లో పెట్టేవాళ్ళు. సో అంటే ఐటమ్స్ మీ దగ్గర చాలా బాగుంటాయి అంటున్నారు, మరి కస్టమర్స్ రివ్యూ బాగా ఇస్తున్నారు. సో దానికి కారణం ఏంటి? మీరు ఎలా తయారు చేస్తారు ఏంటి? అంటే ఇప్పుడు నుంచి కాదు కదండి, ఇప్పుడు నుంచే ఇదే వ్యాపారం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ బట్టి అలా. అంటే పర్టికులర్గా ఐటమ్స్ ఏం వాడతారు మామూలుగా? మసాలాస్ కానీ మసాలా అంటే మెయిన్ ఈ మసాలా అనేది ఇదే మా ఫార్ములా అండి. దీంట్లో ఎండుమిర్చి మసాలా ఐటమ్స్, అది దాల్చిన చెక్క, అనపు, సోపు, మిరియాలు, జాజికాయ, జాపత్రి, అల్లం, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఇలా చేస్తూ ఉన్నాయి. గ్రేవీలాగా తయారు అంటే అన్ని ఐటమ్స్ ఇది మటుకు కామన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మరవరాలు మిక్చర్ అండి, దీంతో చేస్తాం. దేవాడలో బజ్జీ మిక్చర్ అంటే ఇది ఫేమస్ అండి ఇక్కడ. బాగుంటుంది, ఇదే Subscribe us and press the bell icon for more interesting updates.